హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించిందో ఈ వీడియోని లైక్ చేయండి. ఎన్ని వేల మందికి అనిపించింది అనేది ఒకసారి చూడాలి. ఎవరైతే అలా ఎలిమినేషన్ అన్ఫెయిర్గా చేయాలని ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో లేనటువంటి అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనువిప్పు కలగాలి. ఈ వీడియోకి వచ్చిన లైక్లు చూసి, ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూసి. నేను చూసిన వెంటనే ఆ ఎలిమినేషన్ చూసిన మరుక్షణం ట్వీట్ ఒకటి వేసాను ట్విట్టర్లో, ఖచ్చితంగా రీఎంట్రీ ఇప్పించాలి భాషా గారికి అని. ఎందుకంటే కళ్ళ ముందు వాళ్ళ కొడుకు పుట్టుంటే ఆ కొడుకు పుట్టున్న క్షణాన్ని వాటిని తీసుకొని వాళ్ళు రీజన్స్గా చెప్పి నైస్గా పంపించాలని చూసారా. దానికి నేను పాయింట్స్ చెప్తాను. ఒక మనిషి ఒకవేళ ఆయనకి సొంతంగా కూడా నేను వెళ్ళి కొడుకుని చూడాలని అనిపిస్తున్నాను నాకు అని ఉన్నా కూడా అక్కడ కంటెస్టెంట్స్ ఆ రీజన్ చెప్పుండకూడదు. ఎందుకంటే ఆయనకి సెప్టెంబర్ 14th కొడుకు పుడతాడో కూతురు పుడుతుంది, వాళ్ళిద్దరిలో ఒకరు పుడతారో ఆల్రెడీ తెలుసు. శేఖర్ భాషకి ఇంటర్వ్యూలో చెప్పున్నాడు, హౌస్లో కూడా ప్రేరణతో చెప్పాడట. తెలుసున్నప్పుడు తెలిసే లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు పుట్టగానే కూతురు పుట్టగానే బయటకు వెళ్ళాలని ఊడుకుంటుంది. వీళ్ళు ఆ రీజన్స్ చెప్పి నైస్గా ఎస్కేప్ అవడం తప్పించి ఎక్కడ స్ట్రాంగు, ఎక్కడ ఆయనలో కనిపించింది ఆదిత్య గారిలో ఫేక్ రీజన్స్ చెప్పారు. ఒక్క మణికంఠ, సీత ఓకే, మిగతా వాళ్ళందరూ ఫేకో బిహార్ ఆ రీజన్స్ మాత్రం. ఎందుకంటే ఆదిత్య గారిలో ఎక్కడుందయ్యా ఫైరు, ఆదిత్య గారిలో ఎక్కడుందయ్యా స్పోర్టివ్ స్పిరిట్? లేనిదే అదైతే స్పోర్టివ్ స్పిరిట్ యాడుంది? 100 మందికి అడిగి పోయి నైనిక గురించి చెప్పడం స్పోర్టివ్ స్పిరిటా? టాస్క్లో ఆయనకి ఛాన్స్ ఇవ్వకపోతే 100 మందికి చెప్పే స్పోర్టివ్ స్పిరిటా? ఎక్కడ స్పోర్టివ్ స్పిరిట్? టూ బ్యాడ్ ఫ్రమ్ హౌస్ మేట్స్, టూ బ్యాడ్ ఫ్రమ్ బేకార్ ఎలిమినేషన్ ఫ్రమ్ బిగ్ బాస్. బేకార్ ఎలిమినేషన్ ఏంది అసలు? అంత బేకార్ ఎలిమినేషనా? చాలా కోపం వస్తుంది. ఎంత మందికి ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందని ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అన్ఫెయిర్ ఎలిమినేషన్, ఎవరైతే అన్ఫెయిర్ కాదు ఇది ఫెయిర్ అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి, మాట్లాడదాం. అసలు టూ బ్యాడ్. అసలు వాంటెడ్గా ఒక రీజన్ తెప్పించి పక్క తప్పిద్దాం అనేసి వాళ్ళందరూ ప్లాన్ చేసింది. ఎంత స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు స్టేజ్ మీద కూడా. అలాంటి కంటెస్టెంట్ని అంత స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతూ మాట్లాడే కంటెస్టెంట్ నేనే చూడలేదు. ఆ శేఖర్ భాష ఎవరో కూడా నాకు తెలియదు, కానీ అంత స్పాంటేనిటీ మాత్రం చూడలేదు. అంటే మనిషి జెన్యూన్గా అనిపిస్తున్నాడు. ఈవెన్ బజ్ ప్రోమో కూడా చూస్తే ఎంత హైలైట్గా మాట్లాడుతున్నాడు. ఇది నా బిగ్ బాస్ ట్రోఫీ అనేసి వాళ్ళ కొడుకు ఫోటో వాళ్ళ గిఫ్ట్గా ఇస్తే చూపిస్తున్నాడు. దాంతోపాటుగా ఒక జోకులు చెప్పండి, సోనియా మీద ఒక పేరు చెప్తాను, ఒక్కొక్క పేరు మీద జోక్ చెప్పండి, సోనియా నిద్రపోనివ్వను, అట్లా వెంటనే స్పాట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఎంత క్యూట్గా వాళ్ళందరికీ లాస్ట్లో దండేసి వెళ్ళాడు, ఎంత బాగా మాట్లాడాడు. టూ గుడ్. ఇలాంటి కంటెస్టెంట్ వదులుకొని క్లారిటీ ఉన్న కంటెస్టెంట్స్ని, ఫేకు ఒరిజినల్ రియల్ అనే వాటికి కూడా కంటెస్టెంట్స్కి ఇచ్చిన రీజన్స్ కూడా టూ గుడ్. ఇలాంటి కంటెస్టెంట్ వదులుకొని తుప్పాస్ కంటెస్టెంట్స్ కొంతమంది పెట్టుకున్నాడు లోపల. ఏం బిగ్ బాస్ ఇదే? ఏదైనా ఓట్లు తక్కువ వచ్చినాయి అంటే ఓట్లు తక్కువ వచ్చినా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి జనాలు అర్థం చేసుకుంటారు. ఇద్దరిని పెట్టి వాళ్ళందరితో ఏపిచ్చేసి ఎవరిని పంపించాలనేది పంపించేసి వాళ్ళేమో తుప్పాసి అని చెప్తే జనాలకి ఎలా ఉంటుంది? షో మీద ఇంట్రెస్ట్లో రాదు. యాడ్ నుంచి వస్తుంది రీఎంట్రీ. దాని గురించి మనం మాట్లాడతా. ఈ వీడియో షార్ట్గానే ఉంటుంది, మొత్తం చూడండి. మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా నా ట్విట్టర్ లింక్ ఇస్తాను. ఆ ట్వీట్ని రీట్వీట్ చేసి బిగ్ బాస్ టీమ్ దాకా చేరేలాగా చూడండి, జనాలు నాడి. ఎందుకంటే అతను ఏం నెగిటివ్ అవ్వాలా, వర్స్ట్ బిహేవ్ చేయాల, వల్గర్గా బిహేవ్ చేయాల, మంచిగానే బిహేవ్ చేశాడు. పాయింట్కి వచ్చినప్పుడు చెప్తాం. మెయిన్ పాయింట్ వాళ్ళు ఎలా చేశారు, ఎంత నాగ్గా ఫేక్గా మాట్లాడారు. అతనికి పర్ఫార్మెన్స్ లేదనే పాయింట్ చేయడానికి మినిమం మనసు ఉండాలి. నేనుంటే అక్కడ కంటెస్టెంట్గా నేనుంటే ఆ పాయింట్ శేఖర్ భాషా గారికి తీసేవాడిని కాదు. ఎందుకో చెప్తాను. ఎపిసోడ్ నాకు సార్ స్టార్టింగే సోనియా గారి సాంగ్తో స్టార్ట్ అయిందనమాట. ఏం పాటలు బాగా పాడతాం ఆ సోనియా, ఇది చాలామందికి అర్థం కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్తా. శనివారం ఎపిసోడ్ అయిపోయిన వెంటనే కరెక్ట్గా 1 అవర్ డిఫరెన్స్తో అన్నం తినేసి వెంటనే రెడీ అయ్యి కూర్చోవాలి. 1.5 hour. ఆ సార్ కూడా 3:30-3కి అలా వస్తారు. ఆ టైంలో మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, రెడీ అయ్యేటప్పుడు. ఆ టైంలో రెడీ అయ్యి అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు అందరూ పాటలు గేట్లు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట హౌస్లో. ఆ టైంలో చూసి సాంగ్ పాడుతూ ఉన్నట్టుంది. వెంటనే నాకు సార్ ఏం సాంగ్స్ కూడా బాగా పాడుతున్నావు సోనియా అనగానే, సార్ అది ఏదో సార్ అనగానే, సోనియా సార్ నెక్స్ట్ వీక్ పాడతాను సార్ మీకోసం, నా కోసం ఒక పాట పాడంటే నీకోసం నెక్స్ట్ వీక్ పాడతాను సార్. వద్దు సార్ అంటే, నా కోసం కాదు యష్మీర్ కోసం పాడు. యష్మీర్ అంటే ఆయన లవర్ అనుకుంటా. వాళ్ళ ఇద్దరు ఫొటోస్ వీడియోస్ చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఆయన గురించి ఇదే సంథింగ్ చెప్పద్దు, త్వరలో పెళ్లి చేసుకుంటానని సంథింగ్ ఏదో నేను చూసిన దాంట్లో. యష్మీర్ గురించి రివీల్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుందని నాకు అనిపించిందంటే, ఏం లేదు, చిన్నోడు పెద్దోడు అనేది కొంచెం సైడ్ ట్రాక్లో వేరే నెగిటివిటీలోకి వెళ్తుంది సోషల్ మీడియాలో.
చాలా నెగిటివ్లోకి వెళ్తుంది. వాళ్ళ చేతులు పట్టుకున్నా అట్లా ఏది చేసినా కూడా నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. అది తగ్గించడం కోసం ఆవిడకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని చెబితే అది తగ్గుద్దనే సెన్స్లో ఆవిడకి కూడా హింట్ లాగా ఇచ్చారేమో అనుకుంటున్నా. లవర్ ఉన్నాడు, అది నెగిటివ్గా వెళ్తుంది, నీది ట్రాక్ నెగిటివ్గా, నీదంతా నెగిటివ్గా వెళ్తుంది విష్ణుప్రియతో కూడా అనేది చెప్పాలి అని అదొక హింట్ లాగా సడన్గా తీసుకొని వచ్చారనేది నా ఫీలింగ్. యష్మీర్ కోసం పాడు అంటే నీ చెయ్యి మీద వైఎస్ ఉంది కదా, యష్మీర్ సోనియా కదా అనేసి అంటే ఆవిడ సిగ్గుపడతా ఉంటుంది. సాంగ్ పాడమంటే చాలా బాగా పాడింది. చిన్ని చిన్ని గుండెలు, అది ఏం పాడరా, నేను ట్యూనే మార్చిపోయినా. చిన్ని చిన్ని గుండెల్లో చిన్ని ఏది, చిన్ని చిన్ని గుండెల్లో సీతాకోకలు చూరాయి ఏడాదొచ్చిన సంతర, ఏమో పాట అయితే గుర్తు రావట్లా, ట్యూనే మార్చిపోయినా. ఏదిరా పాట, చిన్ని చిన్ని ఆశలున్న చిరుగాలికి, అదేమో ఏమోలే పోయింది, అది ఎత్తిపోయింది. సార్ నాకు సార్ మై డియర్ ఆడియన్స్, తను పాడిన పాటలో ఇది ఎందుకు చెప్పారంటే చిన్న చిన్ని అనేది వచ్చింది కాబట్టి, చిన్నోడు పెద్దోడు అనేది మళ్ళీ అది ఎట్లా వెళ్ళిపోద్దని చిన్న ఆడుండేది యష్మీర్, అది మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాం. దాంట్లో చాలా అర్థం ఉంది. తర్వాత సరికి క్లాన్లు డిసైడ్ చేద్దాము. ఈసారి క్లాన్లు డిసైడ్ చేసేది క్లాన్ చీఫ్లు కాదు, క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హౌస్ మేట్స్, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అక్కడ ఏదైనా గొడవలు వస్తాయేమో, వాళ్ళకి మాట వస్తాయేమో అని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తే వీళ్ళు అది ఏం లే, ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టింది ఆ టాస్క్ ఎందుకు పెట్టుంటారు, అడగగానే సార్ అతను వచ్చి సార్ అతను ఏం పర్ఫామ్ చేయలేదు, లాస్ట్ వీక్ ఇట్లా చేశారు అట్లా చేశారు అని చీఫ్లు వద్దు అని ఉంటే డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ని ఇద్దరు వద్దని ఉంటే ఎలా ఉండుండేది, వాళ్ళని వేరేగా పెడతారా, ఆట వేరేగా మారుండేదేమో. వాళ్ళు ఎవరు వచ్చినా కమాన్ వెల్కమ్ కమాన్ జస్ట్ మింగిల్ అన్నట్టుగా ఉంటారు అందరూ. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి అడుగుతున్నారు విష్ణుప్రియ. ఈరోజు విష్ణుప్రియ జపం చేశారని చెప్పొచ్చు నాగార్జున సారు. అలా జపం చేసే కొద్దీ తెలియకుండా విష్ణుప్రియకి అది నెగిటివిటీ తీసుకొస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. ఏంది ప్రతిసారి విష్ణుప్రియ కొంచెం క్రింజ్ అనిపిస్తుంది, కొంచెం అనవసరమైన కామెడీలు ప్రతిసారి రిపీటెడ్గా విష్ణు 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 అనేసరికి ఎన్నిసార్లు అయినా ఆవిడ జోకులు వేయగలుగుతారు, ఎన్నిసార్లు అయినా రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు. అలా కొంచెం అనవసరమైన నెగిటివిటీ వస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. రిపీట్ అయితే ఇది ఆదివారం ఎపిసోడ్లో ఏంది విష్ణు విష్ణు అని నాకు అయితే అనిపించింది నిజంగా. విష్ణు సార్ పృథ్వీకి ఆపోజిట్లో ఉందాము అనుకుంటున్నాను సార్ అనేసరికి సరే వేద్దామలే అని చెప్పి, సరే తర్వాత విష్ణుని వేరే దాంట్లో వేద్దామని నువ్వు చెప్పు ముందంటే నిఖిల్ టీంలో అన్నారు. ఎందుకంటే సార్ ఇద్దరు నాకు ఫేవరెట్లే సార్. ఆ చిన్న పాయింట్లో కొంచెం 1% బయాస్డ్ అనిపించాడు అబ్బాయి అని. ఆ బయాస్డ్ ఏమనిపించారు అనేది అది చెప్పట్లా. నాకు సార్ అడిగితే సోనియా విషయంలో బయాస్డ్ అన్నారు, ఏ విషయంలో అనేది క్లారిటీ ఇవ్వట్లా. విన్నర్ కావాలంటే విష్ణు ఇలాంటి మైన్యూట్ పాయింట్స్ కూడా వదలకుండా క్లారిటీ ఇస్తుండాలి తప్పించి ఎక్కడెక్కడ తప్పించుకుందాం అనేసి చిన్న రీజన్ ఏదో చెప్పేసి వదిలేద్దామని అనుకుంటూ కేర్లెస్గా తీసుకుంటే విన్నర్ అవ్వలేదు. అంటే ఇప్పుడు బయాస్ అన్నారు కదా, ఏం గట్టిగా చెప్పినట్టుగా ఏంటి ఇలా పేరు చూపి సోనియా పేరు కూడా ఎత్తట్లా. ఇవి చిన్నవే డిఫరెన్స్ తీసుకొని వచ్చేస్తాయి. ఆ తర్వాత సరికి నాకు సార్ ఆ పేరు కూడా తలవ ఏంటి, సోనియాని పేరు పెట్టి వెళ్ళకుండా ఊరికి చేయాలి పెట్టి చూపిస్తున్నాయి సరికి సార్. ఆ ట్రామా నుంచి ఇంకా పోలేదు సార్, ఇంకా ఇప్పుడే కోలుకుంటున్నారు సార్ ఆ ట్రామా నుంచి అనేసి అనింది. తర్వాత భాష నిఖిల్ వైపుకి వెళ్తున్నాడు సార్, నిఖిల్ కూడా తీసుకుంటున్నాడు. ఏమంటే సార్ నిఖిల్ బాగా వింటాడు సార్, అతను కొంచెం ఎక్కువ బాగా మాట్లాడతాడు అబ్బాయిని. సేమ్ విండు అనేది అని చెప్పాడు ఇండైరెక్ట్గా, నిఖిల్ కంటే తక్కువ వింటాడని. సేమ్ నాగమణి కంటే కూడా నేను చెప్పింది అదే, అబ్బాయి తక్కువ వింటాడు, లిజనింగ్ స్కిల్స్ తక్కువ అని. అది ఎందుకు అనేది నాకు కూడా అర్థమైంది. ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే అబ్బాయి పంచులు వేస్తూనే ఉంటాడు, వాళ్ళ మీద వీళ్ళ పంచులు వేస్తారు కాబట్టి అతను తీసుకుంటాడు, ఫ్రెండ్లీగానే ఉంటాడు, కానీ ఎక్కువ అతనే మాట్లాడుతుంటాడు ఎక్కడ కూర్చున్నా కూడా. దానివల్ల ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ తక్కువని నాగమణి కంటే చెప్పుడు. సేమ్ శేఖర్ భాష చెప్పేసరికి మేబీ అతను ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు కదా హౌస్ మేట్స్, అతను కొంచెం వెంటనే అతనే పంచులేస్తూ అతనే మాట్లాడుతూ కొంచెం డీల్ అప్పర్ హ్యాండ్ ఉండేలాగా చూసుకుంటాడేమో కాన్వర్జేషన్లో అన్నట్టుగా అనిపించింది. అందుకని ఆయన నిఖిల్తో నేను ఉంటానని చెప్పిన తర్వాత నాకు సార్ అంటే నీ జోకులు వినేవాడు కావాలి మొత్తం మీద అంటే అంతే సార్ అంటుండు. ఆ తర్వాత సరికి నెక్స్ట్ మణికంఠ సార్. మణికంఠకి ఉన్న క్లారిటీ, మణికంఠ కాన్వర్జేషన్లో పెట్టే మాటలు చాలా బాగుంటాయి. సరే అబ్బాయి అన్న టీంకి వెళ్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నేను చెప్పాను కదా సార్ అతనికి లిజనింగ్ స్కిల్స్ తక్కువని. సో ఆ లిజనింగ్ స్కిల్స్ ఎంతవరకు ఉంటాయి నేను ఉన్నప్పుడు అనేది, దాంతోపాటుగా నా ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ అని చెప్పాడు కదా సార్, నా మూడ్ స్వింగ్స్ని కూడా అతను ఎలా భరిస్తాడో చూడాలని ఉంది, అందుకు వెళ్తున్నాను అనేది క్లారిటీగా చెప్పాడు. తర్వాత సరే నబిల్ సార్ అభయ్ బాయ్ టీంకి వెళ్తున్నాను సార్, ఎందుకంటే అభయ్ అంటాడు అభయ్ బాయ్ టీంకి వెళ్తున్నా అంటే అభయ్ కమ్ నిఖిల్ అంటుండు అభయ్ని పట్టుకొని. అదే నబిల్ని పట్టుకుని కమ్ నిఖిల్ అనేసరికి భయంకరంగా నవ్వారు అనమాట అందరూ. ఏమో పేరు గుర్తుండలేదు సార్, నా పేరు ఊడికి గుర్తున్నది సార్ అని. ఆ తర్వాత సరే నబిల్ సార్ మస్తు జెన్యూన్ అనిపిస్తాడు సార్ అన్న. తర్వాత కిరాక్ సీత కూడా నిఖిల్ టీం అనుకుంటున్నాడు సార్, తన క్వాలిటీస్ అప్పుడు నచ్చలేదు కానీ ఇప్పుడు బాగా నచ్చుతున్నాయి, ఈ మధ్య క్లోజ్ అయ్యాడు వీళ్ళందరికీ అందుకు సార్ అనేసింది. తర్వాత సరికి నెక్స్ట్ ఆదిత్య
సార్ అభయ్ టీం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నిఖిల్ లీడర్షిప్ బాగుంది సార్. లాస్ట్ వీక్ నామినేషన్లో అభయ్కి వేశాను సార్. యాక్సెప్ట్ అంటే అతను నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా చూడాలి సార్ అనేసి అనిండు. లాస్ట్ వీక్ వేశాను, ఈ వీక్ నన్ను నామినేట్ అంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నేను టెస్ట్ చేయాలి, చూసుకోవాలన్నట్టు చెప్పాడు. వీళ్ళందరికీ ఏదో ప్లాన్లు ఉంటాయి, మనం అది గెస్ట్ చేయలేము. అంటే ఆ క్లాన్కి ఎందుకు వెళ్ళలేదు, ఆ క్లాన్లో వీళ్ళు ఉండబట్టి వెళ్ళలేదేమో, అలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ పిల్లలు కాదు మనం ఎందుకు, ఇతను ఉన్నాడు కదా అనవసరంగా ఎందుకులే, ఇతను ఆల్రెడీ బాడీ బిల్డర్ ఉన్నాడు కదా, ఆ సైడ్కి వెళ్తే మనకు టాస్కులు రావు, అతన్నే పంపిస్తారని ఇలా క్యాలిక్యులేషన్స్ వేసుకునే వెళ్తారు. అది మనకు కొన్ని రోజులు అర్థమైపోద్ది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ వెల్కమ్ అన్న అనేసి అనిండు. తర్వాత నెక్స్ట్ ప్రేరణ వచ్చి మామూలు క్యూట్గా లేదు ఈరోజు, హీరోయిన్ మెటీరియల్ రాయనా ప్రేరణ, హీరోయిన్ మెటీరియల్ అంతే, చాలా క్యూట్గా ఉంటుంది. మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భలే క్యూట్ ఈరోజు అవుట్ఫిట్ కూడా. నెక్స్ట్ ప్రేరణ వచ్చి మైండ్ సెట్ కనెక్ట్ అయింది సార్, నేను అభయ్ టీంకి వెళ్తాను అట్లా ఇట్లా అని చెప్పింది. నెక్స్ట్ నాకు సార్ వచ్చి సోనియా ఆ వైఎస్ ఏందమ్మా అంటే సార్ ఈసారి చెప్తాను సార్ అని సిగ్గుపడింది. తర్వాత సార్ సోనియా సార్ ఇప్పుడు వద్దు సార్ ఈసారి చెప్తాను కానీ సోనియా వచ్చి నిఖిల్ టీంకి వెళ్తాను సార్, నా గైడెన్స్ అండ్ నా అవసరం నిఖిల్కి అవసరం అనేసి అనుకుంటున్నాను సార్, నా గైడెన్స్ అవసరం అనేసి అనుకుంటున్నాను, నా సజెషన్స్ అండ్ గైడెన్స్ అవసరం అనుకుంటున్నాను, అందుకే నిఖిల్ టీంకి వెళ్తాను అంటే నాకు సార్ అవసరమా నిఖిల్ నీకు ఆడపులి, ఎస్ సార్ అవసరం సార్ అనేసి అనింది. సరే జాగ్రత్త అంటున్నాడు నాకు సారు, ఎందుకంటే అక్కడ విష్ణు ఉంది సోనియా ఉంది. ఇప్పుడు సోనియా ప్లాన్ ఇదే అని పెట్టాను చూసారు తమిళలో, ఏమి లేదు నాకు అనిపించింది చెప్తా. సోనియా ఆల్రెడీ విష్ణుప్రియ ఆ టీంలోకి వెళ్ళి ఉన్న తర్వాత అదే టీంలోకి వెళ్ళింది అంటే అభయ్ ఆల్రెడీ క్లోజు. సింపుల్ లాజిక్ చెప్తానండి, అభయ్ ఉండాలని విష్ణుప్రియ కోరుకునింది, అప్పుడు అభయ్ టీంకి వెళ్ళొచ్చు, అభయ్తో కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. కానీ అభయ్తో వెళ్లకుండా నిఖిల్తో వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్ అనుకున్నది, విష్ణుప్రియతో ఇంక రైవలరీ వద్దు, ఆల్రెడీ పెంట్ అయిపోయింది అనేసి నిన్న నాకు సారు కీప్ క్వైట్ అన్న దాంట్లో ఆవిడ బూతులు ఎతికేసుకున్నారు. కాబట్టి అభయ్ టీంకి వెళ్ళే కంటే అభయ్ టీంకి వెళ్తే ఆపోజిట్ టీం అయిపోద్ది విష్ణు, ప్రతిదానికి ఆవిడతో గొడవలు వస్తాయేమో, ఇదంతా పెంట అవసరం లేదు అనుకుని అభయ్ టీం కాకుండా నిఖిల్ టీంకి వెళ్తే విష్ణు పక్కనే ఉంది, విష్ణుతో ఆ రైవలరీ ఎండ్ చేసేద్దాం అనే సెన్స్లో ఆలోచించింది అని నాకు గట్టిగా అనిపిస్తుంది, చాలా గట్టిగా కొడుతుంది. దట్టు ఆపోజిట్ క్లాన్స్ నామినేట్ చేసుకునేటప్పుడు లేనిపోని తలకాయ నొప్పులు మళ్ళీ ఈవిడ నామినేట్ చేయాల్సి వస్తేమో, ఆవిడ నామినేట్ చేస్తేమో, ఎందుకు ఈ రచ్చ అంతా అనుకుని క్లియర్గా అటు వెళ్ళింది అదే ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఇంకంతే, నా తమించి ఏమి లేదు. మీకు అనిపించిందో లేదో చెప్పండి. నెక్స్ట్ వచ్చరికి పృథ్వీ వచ్చి నిఖిల్ టీం, ఎందుకంటే ఇతను నాకు ప్లాన్ ఏమనిపిస్తుంది అంటే నిఖిల్ ఉన్నాడని కాదు, సోనియా కూడా ఉంది, నిఖిల్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం అంతా గ్రూప్గా ఉండొచ్చు అని వెళ్ళినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి దానికి ఒక మాట చెప్పాడు, వాడు కొంచెం ఎమోషనల్ అవుతాడు సార్, ఎమోషనల్ అవుతూ ఉంటాడు, వాడిని కంట్రోల్ చేద్దామని అనేది చెప్పింది అతను పృథ్వీ నిఖిల్ గురించి. భాష వెంటనే అక్కడ అందుకని అసలు నువ్వు గైడ్ చేస్తావని కాదు, నిన్ను గైడ్ చేసుకున్నాడికి వచ్చినట్టే ఉన్నాం మేము అందరం అంటున్నారు, అది అందరూ నవ్వుకుంటున్నారు. తర్వాత అభయ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా, అభయ్ యష్మి అండ్ నైనికా ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఎవరు తీసుకోవాలంటే క్లాన్ మెంబర్సే డిసైడ్ అవ్వండి, క్లాన్ చీఫ్లే డిసైడ్ అవ్వండి అంటే, సార్ నువ్వు ఎవరిని తీసుకుంటావు అభయ్ అని. అభయ్ మామూలు సేఫ్ గేమ్ కాదు, మామూలు సేఫ్ గేమ్ కాదు, ఇవే నాకు నచ్చవు అభయ్లో. ఇలాంటి వాటి వల్లే డౌన్ అవుతా ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది, అంటే క్లారిటీ లేదు, ఆ సేఫెస్ట్ గేమ్ అనమాట. ఎందుకు యష్మి నైనికాలో నిజంగానే అభయ్కి యష్మి నచ్చట్లా, ఎందుకంటే ఊరికి సైక్ అయిపోతుంది ఈ పిల్ల, ఈ పిల్ల వల్ల నెగిటివ్ వస్తుంది క్లాన్ మొత్తానికి, పృథ్వీ వల్ల ఈ పిల్ల వల్ల అని 100 సార్లు చెప్పుంటాడు అందరికీ. మళ్ళీ ఆ పిల్లనే తీసుకున్నాడు, నైనికాని తీసుకొని వచ్చు కదా, నైనికా టాస్క్లు బాగా ఆడుతున్నది తెలుసు, నైనికా బాగానే ఉంది, నైనికాని తీసుకోవచ్చు. యష్మిని ఎందుకు తీసుకుంటే లేనిపోని తలకానే యష్మిని తీసుకోకపోతే జనాలు ఏమన్నా అనుకుంటారేమో, సేఫ్ గేమ్ అనుకుంటారేమో, ఆవిడనే తీసుకోకుండా చూడు చీఫ్నే తీసుకోలేదు అట్లా అనుకొని ఎందుకులే అది గుంపులో గోవిందకి వెళ్దామని మనసులో ఇష్టం లేకపోయినా తీసుకునే విధానం నాకు నచ్చలే, గేమర్ లక్షణం కాదు అది. తర్వాత సరికి క్లాన్ నేమ్స్ వచ్చి నిఖిల్ క్లాన్కి విష్ణుప్రియ పెట్టాలి నేము, ఆ క్లాన్కి ప్రేరణ పెట్టాలి నేమ్స్ అంటే ఈవిడొచ్చి వెంటనే శక్తి అనేది, ఆవిడొచ్చేసరికి కాంతారా కన్నడ సినిమా కాబట్టి కాంతారా పెట్టింది, ఇదే కాంట్రవర్సీ. తర్వాత సరికి విష్ణు సేఫ్, ఫస్ట్లోనే సేవ్ అయిపోయింది, సేవ్ అవగానే సోనియా విష్ణు బ్రేక్ టైంలో హక్ చేసుకున్నారు ఈక్వల్గా, అంటే ఇద్దరు హక్ చేసుకున్నట్టుకు వచ్చినట్టుంది. ఎవరు ముందు లీడ్ తీసుకున్నారంటే కొంచెం విష్ణుప్రియ సైడ్ తిరిగినట్టుంది, ఆవిడ కూడా ఇద్దరు ఒకేసారి లీడ్ తీసుకుని హక్ చేసుకున్నారు. అది కూడా హక్ చేసుకోవడం అంటే విష్ణుప్రియ సేవ్ అయిన అకేషన్లో చేసుకున్నారు కాబట్టి సోనియా కూడా లీడ్ తీసుకుందని అనుకోవచ్చు. గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏందాక అదే ప్రతి ఒక్కసారి నాకు సార్ పిలుస్తుంటే నాకేమో పెద్ద ప్రతి సెకండ్కి విష్ణు ఇంక అన్ని విష్ణులే, ఇంక నుంచి స్టార్ట్ అవుతాయి ఆ సాంగ్స్, ఆ పాట కచేరీ పెట్టిన దాంట్లో అన్ని విష్ణులే. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత
ఇది ఆ పాట కచేరీ పెట్టినప్పుడు నాకు నచ్చింది. ఆ పాట కచేరీలో డ్యాన్సులో ఏమి నచ్చినాయి అంటే నిఖిల్, ప్రేరణ వీళ్ళిద్దరు చాలా క్యూట్గా అనిపించారు. చాలా క్యూట్గా బాగుండింది డ్యాన్సు. వీళ్ళిద్దరి కంటే కూడా నాకు బాగా నచ్చింది నైనిక, నబీల్ డ్యాన్స్ చాలా పర్ఫెక్ట్ క్యూట్ అనిపించింది. నైనిక ఉంది కాబట్టి డాన్సర్ బాగా దగ్గరుండి బాగా డ్యాన్స్ వేయించింది. సూపర్ అనిపించింది వీళ్ళిద్దరిది నాకు మాత్రం. నెక్స్ట్ ఇది స్క్రీన్ ఎట్టుపోయింది. తర్వాత సరికి నాగమణికంట సేవ్ అయ్యాడు. నాగమణికంట గోల్డ్ కాయిన్ ఉండే ఆ పాట్ పగలు కొట్టడం వల్ల గోల్డ్ వచ్చింది. ఆ గోల్డ్ వస్తే వెంటనే స్పాంటేనియస్గా అతను చెప్పిన థ్యాంక్ యూ ఆడియన్స్, ఈ గోల్డ్ కాయిన్ ఎంత క్లియర్గా ఉందో అంత క్లియర్గా ఆడతా అనేసి చెప్పిన విధానం టూ గుడ్ అనిపించింది. బాగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడు అబ్బాయి అతను సేవ్ అవగానే వచ్చి రాని నవ్వుతావు అనేసి పెట్టిన విధానం భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే అబ్బాయి చెప్తాడు ఆడే వెళ్ళేది మనకంట అనేసి చెప్తాడు సోనియా అమ్మ. అరే నువ్వు మనంతా బెబ్బేళము ఆడిందుకు వెళ్తారు అనేసి లైవ్లో అంటది. లేదు వాడు అన్నిటికీ 3 స్వింగ్స్ అన్నీ ఊడిపరిస్తాడు 13 మంది వాడి కోసం అనేసి అన్నిండు. కానీ సేవ్ అయ్యేసరికి పాపం వచ్చి రన్ అవుతూ వెళ్ళేసి హక్ చేసుకున్నాడు వాంటెడ్గా. తర్వాత సరికి సోనియాది మాత్రం డ్యాన్స్ చేసింది. సోనియాకి 2 సాంగులు వచ్చింది. 2 సాంగులకి ఆల్మోస్ట్ ఒకటే స్టెప్పులు. ఈ స్టెప్పులు బాగా ఫన్నీగా అనిపించింది, క్యూట్గా ఉంది. అయితే ఇట్లా భలే క్యూట్గా అనిపించింది. నాకు గౌతమ్ గుర్తొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిరెడ్డి అంతకంటే దరిద్రంగా వేస్తాడు. వీళ్ళు కొంచెం బెటర్ కదా యాక్టర్లు కాబట్టి చెప్తున్నా. అది నాది అసలు ఇంకా వరస్ట్లే. తర్వాత సరికి క్యూట్గా ఉంది అయితే డ్యాన్స్ మాత్రం. తర్వాత ఆఫ్టర్ పాట కచేరీ మళ్ళీ సేవింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ 2లో ఆదిత్య అండ్ భాషా గారు నిలబడితే నాకు సార్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ దిస్ సీజన్ ఇప్పుడు రాబోతుంది. అదేంటంటే ఆడియన్స్ లాస్ట్ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది హౌస్ మేట్స్ సెలెక్ట్ చేస్తారు అనేసి ఒక బేకార్ ఎలిమినేషన్కి స్వాగతం పలికారు బిగ్ బాస్ టీమ్. బేకార్ ఎలిమినేషన్. ఇక్కడ గార్లెండ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు వెళ్ళి ఎవరైతే ఇక్కడ వీళ్ళిద్దరిలో హౌస్లో ఉండాలనుకుంటారో వాళ్ళకి గార్లెండ్ వేసి, ఎవరు వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళకి గార్లెండ్ వేయకూడదు అనేది పెట్టి, ఎవరు ఎందుకు గార్లెండ్ వేశారు, ఎవరు ఆయనకి ఎందుకు వేయలేదు అనేది రీజన్స్ చెప్పి చేయాలని. నాకు సార్ వెంటనే చెప్పగానే అనేసి అందరూ షేక్ అయ్యి అట్లా బాధపడ్డారు అనమాట. బాధపడితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి నేను చెప్తానండి, ఇందాక చెప్పింది చెప్తున్నాను. అతను వచ్చేటప్పుడే ఎందుకు వచ్చాడు? వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంది, అతను వెళ్ళిపోతాడు, అతను వాళ్ళ బాబో పాప పుడుతుందని తెలిసి ఎందుకు వచ్చాడంటే అతను ఆడాలా, బాబునో పాపనో మిస్ అయ్యేది ఏం లేదు, 105 రోజులు ఉండాలనే కదా వస్తారు. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, వాళ్ళ కోసమే కదా వెళ్తారు, ఆ బిడ్డల కోసమే కదా ఏ తండ్రి అయినా వెళ్తాడు. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఆ రీజన్ చెప్పి పంపిస్తూ ఒక్కొక్క రీజన్స్ చూడండి ఎంత తుప్పాసుకున్నాయో. ఇక్కడ ఏంటంటే నేను బాధపడ్డ విషయం ఏంటంటే అతను నిజంగా వెళ్ళాలి అనుకున్నా వీళ్ళు పంపించకూడదు కదా, ఎందుకు పంపించాలి? ఆ రీజన్తో హౌస్లో ఉన్నదాన్ని బట్టి నువ్వు బాగా ఆడలేదనో ఇంకొకటి చెప్పాలి. దాంట్లో చెప్పిన దాంట్లో సిల్లీగా ఉంది. అవతలని పొగుడుతుంటే నాకు నవ్వు వస్తుంది. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇద్దరిది ఏమి లేదు ఈ వీక్. ఫుటేజ్ లేదు, కంటెంట్ లేదు ఈ వీక్. కానీ బిహేవియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా, అంటే ఆ మనస్తత్వం పరంగా, ఎన్నింటి పరంగా ఇతను చాలా బెస్ట్ అనిపిస్తున్నాడు. దానికి రీజన్స్ వాళ్ళ నుంచి నోట్లో నుంచి వస్తుంటే ఎంత ఫేక్గా ఉన్నారు ఏంద్ర స్వామి అనిపిస్తుంది. శేఖర్ భాషనే వాళ్ళ కొడుకు నుంచి వస్తానని అన్నా కూడా అన్నటికి ఛాన్సే లేదు. ఎందుకంటే వీళ్ళు గార్లాండ్ వేయాలి అనేది వాళ్ళకి తెలియదు ఫస్ట్. కానీ ఒకవేళ అన్నా కూడా వాళ్ళు చెప్పాలి కదా, శేఖర్ భాష నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చినప్పుడు ఆడాలి నీళ్ళంటాడు, అట్లా ఆడాలని పాజిటివ్గా ఇచ్చేసి ఉంచాలి. కానీ సమయం దొరికింది కదా, సందర్భం దొరికింది కదా వేసేసి పంపించేద్దాం. ఆయనకి బాబుని పుట్టాడు కదా, బాబుని చూసుకోవాలని ఆనందంలో బయటికి వెళ్ళిపోతారు అనేసి ఆపర్చునిటీస్గా అనిపించారు చాలామంది హౌస్ మేట్స్. వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రేరణ గార్లాండ్ వేయాలమ్మా అంటే ప్రేరణ వచ్చి నాకు సార్ చెప్పారు హౌస్లో విషయాలు మాత్రమే చెప్పాలని. ఎందుకంటే వాళ్ళందరూ ఆ బాబు పేరు బాబు పుట్టాడు కదని ఆనందంలో వెళ్తాడు అది ఇదని చెప్తారని. అయినా కూడా అదే చెప్పారు ఆల్మోస్ట్. ప్రేరణ వచ్చి సార్ ఆదిత్య అన్న చాలా గట్టిగా కోరుకుంటున్నారు సార్ ఇక్కడ ఉండాలి ఆడాలి అని, సో అతను ఉంటే బాగుంటుంది. ప్రేరణ ఇంకొక మాట అంటది, సార్ భాష అన్న ఉండలేకపోతున్నాడు సార్ ఇక్కడ, బాబు పుట్టింది అని కాదు సార్, ఆయన డిస్ట్రాక్టెడ్గా ఉన్నాడు. నేను ఏందా చెప్పాలన్న పాయింట్ ఇదే. ఏం పాయింట్ అంటే నువ్వు కూడా వినాలరా, డిస్ట్రాక్టెడ్గా ఉన్నాడు అనేది నేను హౌస్లో ఉంటే వాడను, అంత దరిద్రమైన మాట వాడను. అరే ఎవరికైనా వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీతో ఉండి ఈ వారం ఇంక 4 రోజుల్లో డెలివరీ అవుతుంది, ఇంక 3 రోజుల్లో డెలివరీ అవుతుంది, 2 రోజుల్లో డెలివరీ అవుతున్నప్పుడు ఏ మూర్ఖుడైనా కూడా డిస్ట్రాక్టెడ్గానే ఉంటాడు. ఉండరా? ఆ మాత్రం డిస్ట్రాక్టెడ్ కూడా అది గేమ్ ఏమైంది, ఒక 3 రోజుల్లో ఆ గేమ్ ఏమి కొట్టుకొని పోయి అందరు విన్నర్లు అయిపోయి అందరు 50 లక్షలు తలా 50 లక్షలు తీసుకుని శేఖర్ భాష చున్నాతో బేకర్ అయిపోతాడా?
ఎవడైనా తండ్రి అన్నోడు ఎవడైనా భార్య 2-3 రోజుల్లో డెలివరీ అంటే డిస్ట్రాక్టెడ్గా ఉండక ఎగిరి గంతులేస్తూ ఉంటాడా మనిషి అన్నోడు ఎవడైనా? దానికి మీరు చెప్పే తుప్పాసి రీజను వాళ్ళు మళ్ళీ గార్లాండ్లు వేసి ఊరేసినట్టుగా వరస్ట్ రీజన్. నాకు అది చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. డిస్ట్రాక్టెడ్ ఏందని 4 రోజుల్లో డెలివరీ అవుతుంటే డిస్ట్రాక్టెడ్ కాక ఎవడెట్లా ఉంటాడో? సోది చాలా తప్పు ఆ రీజను. డిస్ట్రాక్టెడ్గా ఎవడైనా వైఫ్ డెలివరీకి దగ్గర పడుతుంటే డిస్ట్రాక్టెడ్గానే ఉంటాడు మగాడు. దాన్ని రీజన్గా చెప్తారా? దాన్ని అర్థం చేసుకుని హౌస్ మేట్స్ ఈ వారం ఆ మాత్రం అట్లా ఉన్నాడు, నెక్స్ట్ వారం బాబు పుట్టారు కదా అదే ఎనర్జీతో హ్యాపీగా బాబు కోసం ఆడని చెప్పాలా. జెన్యూనిటీ ఉన్న వాళ్ళైతే ఫేక్గా. నేను ఒక్కడ చెప్తానండి, శేఖర్ భాష నాగమణికంట, శేఖర్ భాష నిఖిల్, శేఖర్ భాష ఇంకొకరు, శేఖర్ భాష విష్ణు, అలా అక్కడ నిలబడ్డ వ్యక్తులు వేరే వాళ్ళు ఏంటంటే నాది వేరే రకం ఉంటుంది. శేఖర్ భాష కంటే వాళ్ళు బెటర్ ఈ వీక్, ఓకే వాళ్ళే ఉండాలి అని కోరుకునేవాడిని. కానీ శేఖర్ భాష ఆదిత్యకి శేఖర్ భాష ఈజ్ మోర్ బెటర్. మీరు కాదంటారా? తప్పుగా మాట్లాడితే క్షమించండి, నిజంగానే ఆ లాజిక్ ఉంది నేను అన్నానికి. ఇక్కడ రీజన్స్ అది చెప్పారు. తర్వాత విష్ణు వచ్చింది, ఐ అగ్రీ విత్ ప్రేరణ అనేసి డైరెక్ట్గా చెప్పేసింది. సరే గేమ్లో ఉండాలనే ఫైర్ ఉంది ఆదిత్యాలంట. ఫైర్ ఉందా? ఎవరికి ఉండకూడదని ఉంటుంది? శేఖర్ భాషకి ఉండకూడదు అనుకుంటే హౌస్లోకి వస్తారా ఎవరైనా? నెక్స్ట్ మణికంఠ రీజన్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళలాగా అది ఇది చెప్పకుండా, సార్ నాకు కొంచెం ర్యాపో ఎంతో బాగుంది సార్, ఆయనతో పెద్దగా ర్యాపో లేదు, అందుకని పర్సనల్ రీజన్ చెప్పాను అన్నట్టుగా డైరెక్ట్ చెప్పేశాడు. అది కొంచెం బెటర్ సుత్ రీజన్స్ కాకుండా. ఎందుకంటే ఏం లేనిపోయింది పొగడకుండా ఆదిత్య గారిలో ఫైర్ ఉంది, ఇంకా ఐస్ ఉంది, ఈయన కాల్ చేస్తాడు తోల్చేస్తాడు అన్నట్టుగా సుత్తి రీజన్ లేని ఆయనే ఆశ్చర్యపోతుంది. నాలో అంత ఫైర్ ఏడుందని, నాలో అంత ఫైర్ ఎక్కడ ఉంది ఏందో. నెక్స్ట్ సోనియా వచ్చి ఆదిత్య అన్న ఉండాలి సార్, గేమ్ స్పిరిట్ ఉంది ఎక్కువగా, శేఖర్ అన్న సేమ్ పేజ్లో ఉంటున్నారు సార్, టీం ప్లే చేయాలన్నప్పుడు క్లారిటీగా డివైడ్ అయ్యి చేయాలి. ఇది నాకు ఈ సిచ్యువేషన్లో, ఈ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఇంత ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అది కూడా అదే మన దాంట్లో ఆవిడదే తప్పు, ఏమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి చూసిన దాని విధంలో అందరూ కలిసి ఆడాలి, అందరూ డెసిషన్ తీసుకోవాలి, డివైడ్ అయ్యి ఆడాలి, సంథింగ్ ఆ మీనింగ్ వచ్చేటట్టుగా దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పినట్టుగా అనిపించింది. ఓకేలే ఇప్పుడు మరీ దారుణం కాకుండా. కానీ ఆ పక్క వాళ్ళని పొగిడిని చూస్తారు, అది నచ్చలే నాకు. ఏంద్రా స్వామి ఆ పక్క అంటే ఈవిడికి ఒక రీజన్ ఉంది, ప్రాబ్లం ఉంది ఆయనతో చెప్పింది కరెక్టే. కానీ శేఖర్ భాషలో గేమ్ స్పిరిట్ ఉందంట. యాడుంది ఆయనకి లేనిదే గేమ్ స్పిరిట్, ఆయనకి లేనిదే అది. నైనికాతో అలిగి అందరికి చెప్పుకుంటూ పోతే అంత గేమ్ స్పిరిట్ ఎట్లా అవుద్ది? ఎవరినైనా పంపించి మన టీం గెలవాలి అనుకున్నాడు గేమ్ స్పిరిట్. నేనే వెళ్ళాలి, నన్ను పంపించకపోతే అందరితో బాధపడతా చెప్పుకుంటానంటే గేమ్ స్పిరిట్ కాదు అది. నెక్స్ట్ యష్మి ఇన్వాల్వ్మెంట్లో, యష్మిది ఎంత ఫేక్రా యష్మి. నన్ను తమ్మునేలే బెటర్ అదే కుదిరితే. యష్మి ఎంత ఫేక్రా, మర్చిపోకుండా పెట్టు. ఎంత ಫೇಕ್ರಾ ಯಶ್ಮಿ, ಎಂತ ತಲೈವ, ಎಷ್ಟು ಫೇಕ್ ಅಂದರೆ ನಮ್ಮ ಮళ్ళీ చెప్తాను ನೋಡಿ, ಎಷ್ಟು ಫೇಕ್ ಅಂದರೆ ನಮ್ಮ ಯಶ್ಮಿ ಅವರು ಬಹಳ ಫೇಕು. ಯಾಕಂದರೆ ಶೇಖರ್ ಭಾಷಾ ಅಂದರೆ ನಮಗೆ ಭಾಳ ಇಷ್ಟ. ಶೇಖರ್ ಭಾಷಾ ನನ್ನನ್ನು ನಾಮಿನೇಟ್ ಮಾಡಿದ್ರು ನಾನು ಏನು ಫೀಲ್ ಆಗಲ್ಲ. ನಾಮಿನೇಷನ್ నన్ను ಏನು ತಿಟ್ಟಾನೇమంటారు, నన్ను ಬೈದರು ನಾನೇನು ಫೀಲ್ ಆಗಲ್ಲ, నన్ను ಹೊಡೆದ್ರು ನಾನೇನು ಫೀಲ್ ಆಗಲ್ಲ. ಅವರಂದ್ರೆ ನಾನು ಅಷ್ಟ ಪ್ರೀತಿ ಅಷ್ಟ ಲವ್ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಎಷ್ಟೊತ್ತು ಹೇಳಿದ್ದಾರಪ್ಪ. ఎన్నిసార్లు శేఖర్ భాష అంటే నాకు ప్రాణం. అబ్బబ్బబ్బా ఏమన్నా ఇష్టమా శేఖర్ భాష. నన్ను ఎలిమినేట్ చేసినా తిట్టినా కొట్టినా ఫీలే గాను. అతనంటే అంత ఇష్టం, అతను లవ్, ఐ రియల్లీ లవ్ హిమ్ అని చెప్పి శేఖర్ భాషకి గార్లాండ్ వేసి ఉంటే అప్రిషియేట్ చేసినాను. యష్మి ఆ మాట మీద నిలబడరా, ఈ నెగిటివిటీ అన్న పోయిందని. ఇన్ని సుత్తి మాటలు చెప్పిన యష్మి శేఖర్ భాష గార్లాండ్ వేయకుండా ఆయనకి గార్లాండ్ వేసి, మహాప్రభో నేను అదే చెప్తున్నాను, ఆయన నిజంగా కొడుకుని చూడాలనే బాధ డిస్ట్రాక్షన్ ఉందన్న చెప్పే విధానంలో డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఈ వీక్ ఉండకుండా ఎట్లా ఉంటుందని అర్థం చేసుకోగలగాలి. దాంతోపాటుగా చెప్పే రీజన్స్లో అన్నా నీ కొడుకు పుట్టాడు ఆనందంగా ఆడు అని చెప్పాలి. నీకు ఈవిడ చెప్పాలి మెయిన్. వీళ్ళందరికంటే ఏం లేదు, వాళ్ళందరూ డబ్బా కొట్ల శేఖర్ భాషకి. ఈవిడ 10 సార్లు చెప్పుంటుంది ఐ లవ్ హిమ్, ఐ లిటరల్లీ కొట్టినా తిట్టినని. ಸುತ್ತೋಬಿಹ ಏನಪ್ಪ ಯಶ್ಮಿ ಅವರು ಹೆಂಗೆ ಮಾಡಿದ್ರೆ ಹಿಂಗಾಗಲ್ಲ. నెక్స్ట్ వచ్చరికి నబీల్ కూడా నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. రీజన్ ఏంటంటే నైనిక వచ్చింది, నైనిక కూడా నచ్చలేదు. ఎందుకంటే సేమ్ రీజన్ చెప్పింది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆదిత్య గారిలో ఫైట్ చేయాలన్న ఆ ఇది ఉంది, ఆ జీల్ ఉంది అన్నట్టు చెప్పింది. ఒక్క ఛాన్స్లా ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తున్నాను అన్నట్టుగా చెప్పింది. అదేదో మొన్న చీఫ్గా ఉన్నప్పుడు ఇచ్చి ఉండాల్సింది కదా ఛాన్స్, అది తప్పు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలంటే ఎట్లా? నెక్స్ట్
నబీల్ ఎందుకు నచ్చలేదంటే నబీల్కి శేఖర్ భాషా గారు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా శేఖర్ భాషా గారు అంటే అంత ఇష్టం, ఆదిత్య గారు అంటే అంత కోపం అన్నట్టుగా శేఖర్ భాషా గారితో లైవ్లో కూర్చొని ఒకసారి చెప్తాడు, ఆయన నన్ను ఏదో కంట్రోల్లో పెట్టాలి, నన్ను చూస్తున్నాడన్నా నేను అర్థం చేసుకున్నానని. వీళ్ళిద్దరు శేఖర్ భాషా నబీలు కలిసి ఆదిత్య గారి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు చాలాసేపు నెగిటివ్గా. ఆయన పెద్ద రాజకీయవేత్తని శేఖర్ భాష అంటే అవునన్నా నేను పడలేదు ఆయన మాయలు అన్నట్టుగా చెప్తాడు. ఇన్ని మాటలు అన్న ఆదిత్య గారి గురించి పొగుడుతూ అన్న చాలా బాగా కలిసిపోతాడు అందరిలో అంట. ఎక్కడ కలిసిపోడు, ఆయన గురించి నెగిటివ్గానే మాట్లాడాడు నబీలు శేఖర్ భాష గారితో. దాంతోపాటు జీలు ఉందన్న, రూల్స్ బాగా ఫాలో అవుతాడు అన్న ఉంటే మంచిది అనిపిస్తుంది అన్నాడు. శేఖర్ భాష కదా క్లోజ్ అయింది, నీలాంటి తమ్ముడు ఈ హౌస్లో ఎవ్వరు లేకపోయినా నేను నీతో ఉంటా అన్న అని చెప్పిండు నబీలు. ఆ మాటకైనా విలువించి ఆ మాటని నిలబెట్టుకోవాలి కదా. లైవ్లో వచ్చింది ఇది, హక్ చేసుకుని మొన్న క్యాట్ అదే డాగ్ ఫోటో వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా నేను నీతో ఉంటా అన్నాను హక్ చేసుకున్న వ్యక్తి కూడా ఇవ్వకపోతే ఏమన్నా అన్యాయం కదా ఇది. టూ బ్యాడ్ ఫ్రమ్ నబీల్. నిఖిల్ ఆల్సో ఆదిత్యకే వేశారు. తర్వాత అన్న శేఖర్ అన్న డల్గా ఉన్నారనేసి ఆదిత్య అన్న స్పోర్టివ్నెస్, భయంకర స్పోర్టివ్నెస్ ఉంది అది అనేసి సుత్రేజ్ అని చెప్పి ఆయన కూడా వేశాడు. తర్వాత నాకు సార్ ఏమన్నానంటే బాగా ఎనర్జెటిక్గా గేమ్స్ ఆడేవాళ్ళు కావాలంటారు మీకు, అవునా? అవును సార్ అంటారు అందరూ. ఓకే, నెక్స్ట్ సీత వచ్చి సీత ఒక్కటే శేఖర్ భాషకి వేసింది. దీంట్లో కూడా మనం సో గుడ్ అనిపించింది, కానీ దీంట్లో కూడా గేమ్ ఉందేమో అనిపిస్తుంది. ఆ గేమ్ ఉన్నా పర్లేదు, అట్లీస్ట్ ఒకటైనా వేసారు ఆయన మొఖాన. ఎందుకంటే గేమ్ ఏముంటుందంటే అందరూ వేయలేదు కదా, నేను వేస్తే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు కనిపిస్తానని సెన్స్ ఇది కూడా ఆలోచించవచ్చు. స్టిల్ అట్లీస్ట్ బెటర్ అనేది నా ఫీలింగ్. దీన్ని అంత అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా నా ఉద్దేశం. కానీ అట్లీస్ట్ బెటర్ ఇవిడ అర్థం చేసుకున్న ఒక్కరు కూడా వేయకుండా పంపిస్తే ఏముంది. తర్వాత నాకు సార్ శేఖర్ యు ఆర్ ఎలిమినేటెడ్ రాహో స్టేజ్ మీదకని చెప్పారు. శేఖర్ భాష వెళ్ళేటప్పుడు సార్ ఒక్క నిమిషం సార్ అనేసి అది కదా ఆ స్పాట్లో ఆయన మాటలో తీసుకున్న డెసిషన్. ఆ గార్లాండ్ ఒకటి ఉంటే అది కూడా తీసుకొని ఆదిత్య గారికి ఇస్తే అందరూ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ క్రయింగ్ అందరూ క్రయింగ్. కొంతమంది సీత విష్ణుప్రియ అరే బాబు అలా చేయొద్దురా, పంపించాలని అన్నప్పుడు పోయేటప్పుడు ఆడడం అనేది దుర్మార్గమైన పని, అది గలీజ్ పని, బేకారు పనిది. ఎవరు ఏడ్చినా ప్రేరణ వచ్చి అబ్బాయికి మిడిల్ నేమ్ అఖండ పెట్టండి, ఇంకొకటి పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అనేసి డైలాగ్ వేస్తూ ఉన్నారు భాషా గారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, మచ్ నీడెడ్ ఫర్ మీ అని చెప్పారు. అంటే నాకు బాగా అవసరం ఇది అన్నట్టుగా చెప్పారు. ఇది లాస్ట్ 2లో వచ్చినప్పుడు ఆయన చెప్పుండొచ్చు కూడా, కానీ ఎందుకు ఆ భయంతో చెప్పుంటారు. సరేలే ఇంక ఎలాగ వెళ్ళినా కొడుకుని చూస్తామని ఆనందం ఏ తండ్రికైనా. కానీ వీళ్ళు చెప్పి ఉంచితే ఎవరైనా ఉండకుండా ఎందుకుంటారు. వచ్చింది పుడతారని తెలుసు కదా, ఆవిడకేం ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే 8th మంత్లో ఉన్నప్పుడు 9th మంత్లో ఉన్నప్పుడు ఎప్పుడు పుడతా తెలిసినప్పుడు ఆయన పుట్టగానే వెళ్ళిపోవాలని ఎందుకు అనుకొస్తాడు. ఆ తర్వాత భాష గారు భలే చెప్పారు. ఇది కూడా చూడండి, నేను జోక్స్ వేస్తే మీరు వినేస్తారో లేదో తెలియదు, కానీ మీరందరూ హార్ట్స్ విన్నేస్తారు, గెలిచేస్తారు అన్నట్టు చెప్తున్నాడు. సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి అదే లోపల అందరికీ మనసులో ఏమో శేఖర్ భాష ఇంటికి వెళ్ళాలని బేబీని చూడాలనే ఉద్దేశంతో వేసేశారు. తర్వాత బయటికి మాత్రం ఈ సుత్తు మాటలు చెప్పారు. హంగర్ ఉంది ఆయనలో, భయంకరమైన ఇది జీలు ఉంది అనే సుత్తంతా యాడ్ చేసి చెప్పారు. అది నాకు కాలింది. తర్వాత సరికి అసలు ఏమి కంటెస్టెంట్స్ రా, ఏమిరా వీళ్ళు, ఒక్కరికి కూడా ఆ ఇంటెలిజెన్స్ కానీ ఇది తెలియలేదు అనిపించింది నిజంగానే. తర్వాత సరికి భాషా గారు స్టేజ్ మీదకి రాగానే కూడా అక్కడ వచ్చేస్తుంది. అక్కడ కూడా స్పాట్లో మాట్లాడడం భాషా గారు స్టేజ్ మీదకి రావడం నాకు సార్తో, సార్ ఎవరికైనా బెడ్ పుడితే డాక్టరు నర్సు బెడ్ పుట్టారు మీకు అని చెప్తారు, నాకు కింగ్ నాగార్జున చెప్పారు మీకు బిడ్డ పుట్టిందని, ఎంతకంటే ఏం కావాలి సార్ అనేసి. నాకు సార్ కూడా ఐఎమ్ హానర్డ్ అన్నట్టుగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. జర్నీ వేస్తే జర్నీ మొత్తం జోకులు, దాంతోపాటుగా సోనియా గారి గోల లేకుండా ఎవడు ఏవి రాదు, రాసి పెట్టుకోండి, అంత మామూలే. ఆఫ్టర్ ఏవి అందరూ కిసులు ఇస్తున్నారు అనేసి. సో సీత ఏమో ఏడుస్తూ ఉంది, ఐ లవ్ యూ అన్న అది ఇది అనేసి ఏడుస్తూ ఉంది అమ్మాయి పాపము. తర్వాత భాషా గారు 3 ఫేక్ 3 రీల్ అనేది పెట్టాలి అని చెప్పిన తర్వాత రీల్లో సీతాన్ని పెట్టి వెరీ ట్రూ చిల్, చాలా మంచిది అమ్మాయి చెల్లిలాగా అన్నట్టుగా చెప్పారు. తర్వాత సరికి విష్ణుకి రియల్ ఇన్నోసెంట్కి మరో మీనింగ్ అన్నట్టు చెప్పారు. దాంతోపాటు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతామమ్మ అన్నట్టు చెప్పి రియల్ అయిపోయింది. తర్వాత సరికి ప్రేరణ కూడా రియల్, తను వెరీ ఎనర్జెటిక్ సూపర్ సార్ అమ్మాయి చాలా మంచిది అన్నట్టు చెప్పాడు. ఫేక్లో సోనియాను పెట్టి భాష ఏం చెప్తారు సార్ దాని స్మైల్ ఫస్ట్ డే చూశాను సార్, తర్వాత వెంటనే మహంకాళి అవతారం చూశాను, 2 ఫేసెస్ ఉన్నాయి అన్నట్టుగా సంథింగ్ ఆ మీనింగ్తో చెప్తే దానికి నాకు సరే ఆయన చెప్పింది వేరే రకంగా చెప్తే 2 సోనియాలు ఉన్నారు అనుకుంటున్నాం అంటే అవును సార్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణికంటకి చెప్పిన ఏదైతే ఉందో అది నాకు భలే నచ్చింది. ఆదిత్యకి చెప్పింది వచ్చి కొంచెం ఫేక్గా ఉన్నాడని చెప్పాడు, ఎందుకంటే తన నామినేట్ చేసిందని స్పోర్టివ్గా తీసుకోలేదని. ఇది ఎంచక్క ఆడి అక్కడ హౌస్లో ఉండే వాళ్ళందరికీ చెంపదెబ్బేనా అలా అనిపించింది. ఎందుకు తెలుసా, స్పోర్టివ్ అన్నారు చూడ,
నామినేషన్ నేను 2-3 సార్లు చేసి ఒకసారి చేస్తే తర్వాత సరిగ్గా మాట్లాడకుండా స్పోర్టివ్గా లేడు, ఇంకా అలాంటి వాడికి నువ్వు స్పోర్టివ్ అని అందరూ దండలు వేశారు అనేసి ముఖం మీద చెప్పినట్టుగా అనిపించింది. ఇక నాగమణికంట చెప్పిన రీజన్స్ బాగున్నాయి. అతని వర్షన్లో అతని ఉద్దేశం ఏంటంటే, నాగమణికంట అది నిజమే అనిపించింది నాకు. క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు అంటే జెన్యున్గా లేడు, క్యాలిక్యులేటెడ్గా అంటే ఆయన ఉద్దేశంలో జెన్యున్ లేడని, అంటే గేమ్ ఆడుతున్నాడు. ప్రతి దాంట్లో గేమ్ అనేది క్లారిటీ చెప్పండి, నిజంగానే నాగమణికంట అదే ఆడుతున్నాడు. సరే ఏం లేదు సార్, క్యాలిక్యులేటెడ్ అంటే నా ఉద్దేశం సపోజ్ ఏదైనా వ్యక్తికి ఏదైనా చేయాలనుకోండి, గార్లాండ్ వేయాలో ఇంకోటి అనుకోండి, ఇతనికి గొడవ, ఇతనికి నేను వేస్తే రేపు ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, ఇతనికి వేయడం వల్ల ఇంకేం ప్లస్లు అవుతాయి మైనస్లు అన్నీ చూసుకొని వేస్తాడు, అంత క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అన్నట్టు చెప్పాడు. అది నిజంగానే మనకంటే క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్. అది చాలామంది నెగిటివ్ తీసుకోవచ్చు, చాలామంది పాజిటివ్గా తీసుకోవచ్చు. శేఖర్ భాష అనాలిసిస్, శేఖర్ భాష చెప్పిన రీజన్స్ మాత్రం టూ గుడ్. అందరి గురించి వెళ్ళేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రీఎంట్రీ గురించి మాట్లాడదాం. ఇంత అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత, వరస్ట్ ఎలిమినేషన్, బేకార్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత బిగ్ బాస్ టీము మినిమం కామన్ సెన్స్, మినిమం జనాలకి విలువిస్తూ జనాల ఓట్లకి ఇది చేస్తూ ఉంటే, శేఖర్ భాష లాంటి కంటెస్టెంట్ని మధ్యలో అసలు అన్ఫేర్గా ఎలిమినేట్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకొని రావాలి అనేది నా ఉద్దేశం. బ్రింగ్ బ్యాక్ శేఖర్ భాష అని కామెంట్ చేయండి. దాంతోపాటుగా ట్విట్టర్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ట్విట్టర్లో ట్వీట్ని రీట్వీట్ చేయండి. నేను ఎవరికి ఇలా చేయలేదు, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవరికి చేయలేదు. కానీ అన్ఫేర్గా జరుగుతున్నప్పుడు ఓట్స్ త్రూ కాకుండా అక్కడ హౌస్ మేట్స్ డిసైడ్ చేయడం, అది కూడా బిడ్డ పుట్టాడు అన్న సెంటిమెంట్ ఆ డేలోనే, September 14th బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టిన డేనే ఎలిమినేట్ అయింది. ఆ డేలోనే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని అట్లా ప్లే చేయడం హౌస్ మేట్స్, ఇదంతా చూడడానికి చాలా బాధగా అనిపించింది. ఏందిరా ఇది అని. సో అది ఖచ్చితంగా అన్ఫేరు. ఆయన రీఎంట్రీ ఇస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే 2.0 ఉంది కాబట్టి ఆ రోజు అందరితో పాటు ఈయన కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వెరీ జెన్యున్గా ఉంది. అతను అంత క్లారిటీ ఉంది, బజ్లో కూడా క్లారిటీతో మాట్లాడాడు కాబట్టి ఇతను ఎలిమినేట్ అయినప్పటికీ రీఎంట్రీ అయితే ఇస్తాడని గట్టి నమ్మకం ఉంది. మీకు ఎంతమందికి ఇది అన్ఫేర్ అనిపించింది అనేది వీడియో లైక్ చేయండి. నిజంగా నా ఎక్స్ప్లెనేషన్ కానీ, నా మాట తీరు కానీ, నా బాధ, నా ఎమోషన్ ఏదైతే ఉందో, నా కోపం ఏదైతే ఉందో, నిజంరా ఉడాలి మాకు కూడా ఇలాగే అనిపించిందిరా ఉడాలని కామెంట్ చేయండి. మీకు ఏ క్షణంలో నచ్చినట్టు చెప్పండి, నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ఈ కోట్ వేసుకుంటే ఎంత స్వెట్టింగ్గా ఉంటుంది, ఎవడరా వేసుకోమన్నాడు ఉడాలని ఎలా మా కోసం ఏదో వేసుకున్నట్టు. అయినా కూడా ఏదో ఎంటర్టైన్ చేయాలి, ఏదో పిచ్చిగా చేయాలి మీకోసం అన్న తపన ఉంది. కొంచెం ఎంకరేజ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.